ఆ తర్వాత ఆత్మఫలము అనేది శరీర క్రియలకి ఆపోజిట్ అని మాట్లాడుకున్నాం. ఈరోజు దాని గురించి ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుంటాం. గమనించండి ఒకసారి. ఈ ఆత్మఫలాన్ని హీబ్రూలో ఏమంటాం? ఆత్మఫలాన్ని హీబ్రూలో ఏమంటాం? అదేదో చెప్పారు పాస్టర్ గారు, మాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే మనం ఇంకా కొన్ని వారాలు అదే మాట్లాడుకోవాలి, ఆత్మఫలం గురించే మాట్లాడుకోవాలి. ఎవరైనా సరే, నెక్స్ట్ వీక్ చెప్పండి. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ప్రొడ్యూస్ ఆఫ్ ద స్పిరిట్, లేకపోతే రిజల్టింగ్ డీడ్స్. ఫలము అనే మాటకి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫ్రూట్, కేవలం ఫలం మాత్రమే కాదు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ప్రొడ్యూస్ ఆఫ్ ద స్పిరిట్, లేకపోతే రిజల్టింగ్ డీడ్స్. ఆత్మ కలిగించే ఆ యొక్క శక్తిని, బలాన్ని ఆ యొక్క ఉపయోగించుకున్న తర్వాత బయటికి వచ్చే క్రియలు, లేకపోతే దానికి సంబంధించిన రిజల్టింగ్ డీడ్స్ అంట. దాన్ని ఆత్మఫలం అని పిలుస్తాం. సరే, ఈరోజు ఆత్మ గురించినటువంటి ఫలాల్ని అర్థం చేసుకోవడానికి ముందుగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట గమనించండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుదాం ఒకసారి. పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్క విషయాన్ని మనం చదువుతూ వెళ్తున్నప్పుడు, చూస్తూ వెళ్తున్నప్పుడు ఒకదానికి ఒకటి ఉన్నటువంటి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి కనెక్షన్స్ని జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. తర్వాత వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుట అనండి ఒకసారి మాట. ఆకాశము తెరవబడుట లేదా చీల్చబడుట అనే పదం చూస్తాం. తెరవబడుట అంటేనేమో డోర్ తీయడం, చీల్చబడుట అంటే ఇంపాసిబుల్, దాన్ని కంప్లీట్గా బలవంతంగా చీల్చేయడం అని అర్థం. తర్వాత ఇంకా చదువుదాం ఒకసారి. ఆకాశము చీల్చబడుట, పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుట చూచెను. ఓకే, సో పరిశుద్ధాత్మ పావురం వలె అనుంది, కానీ పావురము అని లేదు. పరిశుద్ధాత్ముడు పావురం కాదు. మరొకసారి, పరిశుద్ధాత్ముడు పావురం కాదు, పావురం వలె అనే మాట అంటే పావురం యొక్క స్వభావం పావురం వలె అని అర్థం. చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. ఒకసారి ఆకాశము చీల్చబడుట, 2 పరిశుద్ధాత్మ పావురం వలె శరీర ఆకారముతో అనే మాట లూకాసు వార్తలో చూస్తాం. లూకాసు వార్తలో శరీర ఆకారముతో పావురం వలె అని రాస్తుంటుంది, కానీ పావురం వచ్చిందని ఎక్కడ లేదు. పావురం కాదు. సో మనము ఏ స్వరూపాన్ని, ఏ రూపాన్ని దానికి పరిశుద్ధాత్మకు ఆపాదించడానికి వీల్లేదు. కానీ పావురం వలె అంటానికి, ఈ పావురం వలె అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఇక్కడున్న జస్ట్ ఆ టెక్స్ట్, ఆ వర్డ్ మాత్రం తెలిసి ఉంటే సరిపోదు. వీ నీడ్ సమ్ డీపర్, లేకపోతే దానికి సంబంధించిన రూట్స్ మనకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పావురం అనే పదం బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ రాస్తుంది? పావురము అనే పదం మొట్టమొదటిసారి బైబిల్లో ఎక్కడ రాస్తుంది? నోవా దగ్గర రాస్తుంది. ఆదికాండం 8వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆకాశం చేల్చబడ్డ పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి దిగి రావడం మనం చూస్తాము. దీనికి సంబంధించినటువంటి వచనాన్ని, ఇదంతా కూడా నిజంగా కళ్ళతో నిజంగా జరగడం కాదు, కానీ అదొక విజనరీ అండ్ సిగ్నిఫికెన్స్, అనగా అది సూచనప్రాయంగా జరుగుతున్నటువంటి కొంత ఏమంటామంటే అలా సిగ్నిఫికెంట్ థింగ్స్ ఇవి. అంతేగాని నిజంగా ఆకాశం తెరవబట్ట అంటే పైన ఎక్కడో ఒక తెర ఉండి దాన్ని చీల్చబట్ట అనేది అలాంటిది నిజంగా ఉండదు. అర్థమవుతుందని మాట్లాడేది. ఆకాశం చీల్చబడుట అంటే అదొక విజన్, అది దర్శనం, అది. తర్వాత నెక్స్ట్ చదువు ఒకసారి. ఆదికాండము 8వ అధ్యాయము
ఆదికాండము 8వ అధ్యాయం 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. ఆ బయటికి వెళ్ళినటువంటి పావురాన్ని, ఏం పావురం అది? నల్ల పావురం, టర్టిల్ డవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో టర్టిల్ డవ్ని హీబ్రూ భాషలో ఏమంటారు అంటే, టర్టిల్ డవ్ అనే అనే ఆ పావురాన్ని ఏమంటారు హీబ్రూలో? ఏమో పాస్టర్ గారు? థోర్ అంటారు. అనంటే ఒకసారి థోర్ అనే పదాన్ని రివర్స్ చేస్తే ఒక పేరు వస్తుంది. రూతు అనే పేరుని రివర్స్ చేస్తే థోర్. ఓకే, సరే, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసిన విషయాలు, కానీ ఇవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ కొంచెం జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నీళ్లు ఆరాయో లేదో తగ్గాయో లేదో చూడ్డానికి, నీళ్లు తగ్గాయో లేదో చూడ్డానికి నోవాహు ఓడలో నుండి ఒక పావురాన్ని పంపించాడు. ఆకాశము చీల్చబడుట, పావురము దిగి రావడము. తర్వాత మొదటిసారి పావురం గురించి మెన్షన్ చేసేటప్పుడు ఏమని రాస్తుంది? ఆ యొక్క ఓడలో నుండి నీళ్లు తగ్గినవో లేదో చూడడం కోసం ఆ యొక్క పావురం పంపించబడింది. తర్వాత ఏమైంది? నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. భూమి మీద మొత్తం నీళ్లు ఉన్నాయట, అరకాలు మోపడానికి కూడా స్థలం లేకపోయినందున ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చి మరలా ఓడలో ఉన్నటువంటి నోవాహు దగ్గరికి తిరిగి వచ్చిందట. ఎవరు? నల్ల పావురం. ఆ పావురం మళ్ళీ తిరిగి వచ్చింది. తర్వాత ఏం జరిగింది చూడకుండా చెప్పండి. తర్వాత ఏం జరిగింది? 1 వీక్ అనొద్దు, 7 రోజులు అనాలి. ఎంత? 7 days తర్వాత. ఎన్ని రోజులు? 7 రోజుల తర్వాత. మళ్ళీ చదవండి ఒకసారి, ఇప్పుడు చదవండి. అతడు మరి 7 దినములు తాళి, మరి 7 దినములు ఆగి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచి ఓడలో నుండి వెలుపలికి విడిచిన. ఎన్ని రోజుల తర్వాత? ఆఫ్టర్ 7 days, 7 రోజుల తర్వాత మరలా విడిచిపెట్టాడు. నెక్స్ట్ సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు, ఉదయం నుండి సాయంకాలం దాకా తిరిగి వచ్చింది. అది మొదటిసారి ఏమో కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు, వెంటనే వచ్చింది. సరే, రెండోసారి సాయంకాలం తిరిగి వచ్చింది. తర్వాత వచ్చినప్పుడు అది ఊరికే రాలేదు. ఏం చేసింది? అది తుంచబడినటువంటి ఒలీవ యొక్క ఆకు తన యొక్క ముక్కున పట్టుకొని వచ్చింది. అది తర్వాత కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను. నీళ్లు తగ్గిపోయాయి కానీ ఆరిపోలేదు. తర్వాత నెక్స్ట్ అతడు ఇంకా మరి 7 దినములు తాళి. ఏముందో చెప్పండి మీరు. తర్వాత ఇంకా చూసినాం కదా. అతడు ఇంకా 7 దినములు ఆగి, అనగా ఇంకొక 7 రోజులు ఆగాడు. ఓకే, మొత్తం ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? ఎన్నోసారి? ఇప్పుడు 3వసారి పంపిస్తున్నాడు. గమనించు, మొదటిసారి పావురం వెళ్ళింది, లోపలికి వచ్చింది, 7 రోజులు ఆగి మళ్ళీ వెళ్ళింది. తర్వాత మళ్ళీ రెండోసారి, మళ్ళీ 7 రోజుల తర్వాత 3వసారి. ఈ 7 days ఆగి వెళ్ళి చూడడం, లేకపోతే 7 రోజుల తర్వాత పంపించడం అనేది ఇక్కడ కాకుండా ఇంకెక్కడ కనిపిస్తుంది మనకి బైబిల్లో? వెళ్ళి ఆరిందో లేదో చూసి మళ్ళీ 7 రోజులు ఆగి ఏలియా వర్షం దగ్గర. ఓకే, 7 రోజులు లేదుగా అక్కడ. కుష్ఠరోగ గురించి చూస్తాం. చెప్పండి, ఏమనుంది అక్కడ? ఓకే, మరొకసారి ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? పరిశుద్ధాత్ముడు పావురం వలె అని మాట్లాడుకున్నాం. దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? పరిశుద్ధాత్ముడు పావురం వలె. అయితే ఆ పావురం మొదటిసారి చెప్పినప్పుడు ఎలా ఉందంటే 7 రోజులకు వెళ్ళి రావాలి, 7 రోజులకి వెళ్ళొచ్చి చూసిందని ఉంది. తర్వాత సేమ్ అదే విషయము ఆ 7 days అనే మాట ఒకసారి చూపించాం. అది హోలీ స్పిరిట్ అండ్ టర్టిల్ డవ్ అని ఫస్ట్ మాట్లాడుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఉండి ఒకసారి షివాత్ హయామీమ్ అనండి ఒకసారి మాట. అంటే 7 days అని అర్థం. ఎగ్జాక్ట్ సేమ్ ఫ్రేజ్, ఒక అక్షరం కూడా తేడా లేకుండా ఎగ్జాక్ట్ అదే వచనము లేవియాకాండం 13వ అధ్యాయంలో చూస్తాం. చూడండి ఒకసారి, లేవియాకాండం 13వ అధ్యాయం. నెక్స్ట్ స్లైడ్ పెట్టమా.
లేవియాకాండం 13:4. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే ఆ, పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపించకుండా అలాగే ఉంటే యాజకుడు మరి 7 దినములు. ఇక్కడ యాజకుడు అంటే మామూలు ప్రీస్ట్ అని కాదు, హై ప్రీస్ట్ అని అర్థం, ప్రధాన యాజకుడు అని కూడా అర్థం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. 7 దినములు ఉంచవలను. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, 7 దినములు అనే మాట ఇక్కడ కూడా శివాత్ హా యామీమ్ అనే పదము యాజ్ ఇట్ ఈస్గా రాసి ఉంటుంది. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ పెట్ట, దానికి ముందు స్లైడ్ పెట్ట ఒకసారి ఆ టెక్స్ట్ చూడండి ఒకసారి. శివాత్ హా యామీమ్. షవాత్ షేబా అంటాం కదా, షవాత్ అనే మాటకి 7 అని అర్థం. యామీమ్, యోమ్ అంటే ఒక రోజు అని అర్థం. యామీమ్ అంటే డేస్, రోజులు, 7 రోజులు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకుందాం. చూడండి ఒకసారి, 7 రోజులు గడిచిన తర్వాత యాజకుడు బయటికి వెళ్ళి, ఓకే, ముందు కుష్టు రోగం వచ్చింది అని తెలిసినప్పుడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆత్మ ఫలము అనే పదం అర్థం కావాలంటే, పరిశుద్ధాత్మ ఫలము అర్థం కావాలంటే, పరిశుద్ధాత్మ ఫలము ఎప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేయబడుతుందో, ఎలాంటి గ్రౌండ్ కావాలో, ఏ గ్రౌండ్లో ఆ ఫలం ఫలిస్తుందో తెలుసుకోవడం కొరకు ఈ మాటలన్నీ చూస్తున్నాం. గమనించండి ఒకసారి, తీసేమాది గమనించండి. ఫస్ట్ నంబర్ 1, మొదటిసారి మనము పరిశుద్ధాత్ముడు పావురం వలె అని చదివాం. మార్కు సువార్తలో పరిశుద్ధాత్ముడు పావురం వలె అని చదివాం. తర్వాత ఆది కాండంలో పావురం గురించి మాట్లాడేటప్పుడు పావురము విడిచిపెట్టబడింది అనగా ఓడ నుండి బయటికి వెళ్ళింది, 7 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళింది, మరలా అలాగా 3 సార్లు చూస్తాం. 3వసారి వెళ్ళిపోయిన తర్వాత మరలా పావురం వెనక్కి రాలేదు. గమనించండి ఒకసారి, ఈ పావురం ఎలాగైతే 7 రోజులకు ఒకసారి వెళ్తుందో, ఫస్ట్ పరిశుద్ధాత్ముడు పావురం వలె, హోలీ స్పిరిట్ అండ్ టర్టిల్ డవ్. సెకండ్, టర్టిల్ డవ్ పావురము మరియు ప్రధాన యాజకుడు. పావురము మరియు ప్రధాన యాజకుడు. మొదటనేమో పరిశుద్ధాత్ముడు పావురము, రెండోసారేమో పావురము 7 రోజులు, పావురము పరిశుద్ధాత్ముడు. సో ఇలా ఒకదానికోటి ఉన్నటువంటి కనెక్షన్ని గమనించండి ఒకసారి. ఇవి అర్థం కాకపోతే, ఈ విషయాన్ని మనం చూడకపోతే ఈ బైబిల్లో రాసున్న ఆత్మ ఫలమును అర్థం చేసుకోవడం చాలా కష్టం. నేను ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతాను, చూడండి ఒకసారి. ఓకే, సో 7 రోజుల తర్వాత వెళ్ళి ఏం చూడడానికి వెళ్తున్నాడు ఆయన? యాజకుడు ఏం చూడడానికి వెళ్తున్నాడు? పావురం ఏం చూడడానికి వెళ్ళింది? చెప్పాలి. పావురం ఏం చూడడానికి వెళ్ళింది? ఆ వాటర్ ఏం వాటర్ అవి? ఎందుకు వచ్చాయి అవి? ఎస్, పాపాన్ని బట్టి వచ్చినటువంటి ద రాత్, లేకపోతే పాపాన్ని బట్టి, లేకపోతే దేవుని యొక్క జడ్జిమెంట్, అది దేవుని యొక్క తీర్పు వలన కలిగినటువంటి నీళ్ళు అవి. ఇక్కడ ఓకే, ప్రధాన యాజకుడు లేదా యాజకుడు ఏం చూడడానికి వెళ్తున్నాడు? కుష్టు తగ్గిందో లేదో చూడడానికి వెళ్తున్నాడు. అక్కడ పావురం ఎందుకు వెళ్తుంది? నీళ్లు ఆరిపోయినాయో లేదో చూడడానికి వెళ్తుంది. అంటే పావురం ఏమో నీళ్ళు ఆరిపోయా లేదో అనగా ఆ యొక్క జడ్జిమెంట్ అంతా అయిపోయిందో లేదో, తీర్పు అంతా ముగించబడిందో లేదో అనగా ఆరిన నేల, నివాసయోగ్యమైనటువంటి నేల మరలా ఏర్పడిందో లేదో చూడడానికి అనగా ఈ పావురం బయటికి వెళ్ళినా, యాజకుడు బయటికి వెళ్ళినా ఒక హోప్తో బయటికి వెళ్తున్నారు, నిరీక్షణతో వెళ్తున్నారు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ప్రధాన యాజకుడు ఎందుకు బయటికి వెళ్తున్నాడు, లేదా యాజకుడు బయటికి ఎందుకు వెళ్తున్నాడు? ఈ యొక్క ఆ బయటికి విడవబడినటువంటి వ్యక్తి. ఓకే, ఇక్కడ ద ఫ్లడ్ ఆఫ్ ద నోవాహ్, ఇక నోవాహు యొక్క జలప్రలయము మరియు లెప్రసీ లేకపోతే కుష్టు లేకపోతే జరాత్, అవి రెండు కూడా ఒకే విషయాన్ని బోధిస్తున్నాయి. ఆ కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఈవిల్ టంగ్, లేకపోతే దీని గురించి సరిగ్గా గమనించండి ఒకసారి.
అంటే పరిశుద్ధాత్మ ఫలము ఎక్కడ ఫలిస్తుంది, ఎప్పుడు ఫలిస్తుంది అని తెలుసుకోవడం కోసం ఈ విషయాలన్నీ చూస్తున్నాం. ఇప్పుడు గలతీ పత్రిక 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర క్రియలు ఏమనగా అని రాస్తుంది కదా. ఆ శరీర క్రియలన్నీ ఈ కుష్ఠరోగానికి కారణమవుతాయి. ఆ శరీర క్రియలన్నీ ఆ ఫ్లడ్కి కారణమవుతాయి. ఆ ఫ్లడ్ ఉన్న ప్రపంచంలో, అంటే మన యొక్క ఈ గ్రౌండ్, భూమి, మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబాలు, లేకపోతే మనం నివసిస్తున్న ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తుంది, లేకపోతే ఆ యొక్క తీర్పు క్రింద ఉంది. నాశనకు జోగుతున్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్థలము పరిశుద్ధపరచబడ్డం కొరకు, గమనించండి ఒకసారి, ఆ పరిశుద్ధపరచబడ్డం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దానికోసం ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. గమనించండి ఒకసారి, ఆ యొక్క నోవాహు కానీ పావురం కానీ వాళ్ళకు ఒక నిరీక్షణ, అనగా అవి ఎదురు వచ్చేటప్పుడు అది ఒక ఒలీవ మొక్కను తీసుకొచ్చింది అంటే ఒలీవ చనిపోదు, ఒలీవ చెట్టు చనిపోదు. యేసు ప్రభు కాలం నాటి ఒలీవ చెట్లు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయి. యేసు ప్రభు కాలం నాటి చెట్లు ఇంకా బ్రతికే ఉన్నాయి. అలాంటి చావు లేనిది ఆ యొక్క ఎంత జలప్రలయం వచ్చినా, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి నశించిపోయినా అది మరలా మొలకెత్తగలిగింది. ఆ మొలకెత్తినటువంటి ఆ ఒలివ యొక్క ఆకును తీసుకొచ్చింది అంటే, మొదటిసారి ఆ యొక్క మొలకెత్తింది అంటే నిరీక్షణాస్పదమైనటువంటి జీవితం ఇక్కడ ఉంది, నిరీక్షణాస్పదమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పడం కోసం. అలాగే పరిశుద్ధాత్మ ఫలము ఫలించడం కోసం ఫస్ట్ గ్రౌండ్ కావాలి. వితౌట్ గ్రౌండ్, సరైనటువంటి గ్రౌండ్ లేకుండా పరిశుద్ధాత్మ ఫలమును మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే ఇంకొక విషయం చూడండి ఒకసారి, కుష్ఠరోగం ఏదైతే ఉందో అది దేవుని శాపాన్ని బట్టి, లేకపోతే అదొక ఏమంటామంటే స్పిరిచువల్ డిసీజ్, అది నాట్ ఫిజికల్ డిసీజ్. మనం అనుకునే కుష్ఠరోగం వేరు, బైబిల్లో రాస్తున్న కుష్ఠరోగం వేరు. యూనో, యేసు ప్రభు తన శిష్యులకి 4 ఆజ్ఞలు ఇచ్చాడు, ద 4 కమాండ్మెంట్స్. యేసు ప్రభు తన శిష్యులని ప్రిపేర్ చేసి పంపించేటప్పుడు 4 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. చెప్పండి ఒకసారి, ఏమేమి ఉన్నాయి? ఏమో పాస్టర్ గారు మాకేం తెలుసండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఎస్, ఈ 4 కమాండ్మెంట్స్ ఇవ్వబడ్డాయి. ఎవరికి? యేసు ప్రభు, ఎవరైతే ఆత్మ నింపుదల కలిగినటువంటి, ఆత్మచేత నింపబడినటువంటి ఆ యొక్క క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన తన శిష్యులను తయారు చేసి, స్టూడెంట్స్ని తయారు చేసి, ఆ స్టూడెంట్స్కి చెప్పే పాయింట్ ఏంటంటే 4 విషయాలు చెప్పబడ్డాయి. నెంబర్ 1, రోగులను స్వస్థపరచండి. అనండి ఒకసారి మాట. హీల్ ద సిక్. నెంబర్ 2, రైజ్ ద డెడ్. చనిపోయిన వారిని లేవనెత్తండి. నెంబర్ 3, మూడోది, క్లెన్స్ ద లెపర్. ఆ యొక్క లెపరసీ అనేది రోగాల లిస్టులో ఒకటి కాదు అది. తర్వాత ఈ నాలుగు విషయాలు దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయబడే గ్రౌండ్స్ ఇవి, దేవుడు ఆశించేటటువంటి గ్రౌండ్స్ ఇవి. గమనించండి ఒకసారి. మొదటిది, హీల్ ద సిక్. నెంబర్ 2, రైజ్ ద డెడ్. నెంబర్ 3, క్లెన్స్ ద లెపర్. నెంబర్ 4, క్యాస్ట్ అవుట్ డీమన్స్, అన్క్లీన్ స్పిరిట్స్. ఈ 4 ఒక ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాయి, అనగా ఒక స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడుతాయి. రోగుల్ని స్వస్థపరచుట. బైబిల్లో రోగము అనే పదం మీకు ఎక్కడ కనిపించినా, రోగాలన్నీ కూడా సమస్త రోగములు, సర్వ రోగములు శాపమై ఉన్నాయి, అనగా జనులను తమ శాపం నుంచి విడిపించండి అని అర్థం. రోగం అంటే ఊరికనే సిక్ పీపుల్ ఉన్నారు కాబట్టి. ఇంకొక విషయం చెప్తాను, గమనించండి ఒకసారి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన వారు కానివ్వండి, ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి స్వస్థపరచబడిన వారు కానివ్వండి, ఇప్పటిదాకా ఆ యొక్క దైవజనుల దగ్గరికి వచ్చి స్వస్థపరచబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వితౌట్ రిపెంటెన్స్, నెంబర్ 1. నెంబర్ 2, వితౌట్ హోప్. నెంబర్ 3, వితౌట్ ఫెయిత్. ఎవరు స్వస్థపరచబడలేదు. చాలామంది అంటారు స్వస్థతలను చూసి ఇక హాస్పిటల్ ఎందుకు అంటారు. గమనించండి ఒకసారి. స్వస్థత, రోగికి వైద్యుడు అవసరం. నాకు రోగమే లేదు అనుకునే వాడికి వైద్యంతో పని లేదు. నాకు రోగమే లేదు అనుకునే వానికి వైద్యంతో పని లేదు. ఆయన అంటాడు, ఇదిగో మీకు వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చాను కానీ
నీతిమంతులను కాదు, రోగులు స్వస్థపరచడానికి వైద్యుడు ఉంటాడు. అయితే పాయింట్ ఏంటంటే ఆ వైద్యుడు నన్ను స్వస్థపరుస్తాడని నాకు రోగం ఉంది, ఆ రోగానికి స్వస్థత కావాలని చెప్పి ఆ యొక్క స్వస్థత అవసరం ఉంది, స్వస్థపరచగలిగిన అవకాశం ఉంది, స్వస్థపరచగలిగిన పాసిబిలిటీస్ ఉన్నాయి, స్వస్థత సాధ్యమని నమ్మి విశ్వసించేటప్పుడు ఆ స్వస్థతకి రూట్ అనగా నేను ఈ రోగం దాకా రావడానికి కారణం ఏంటి, నేను ఈ పరిస్థితి దాకా రావడానికి కారణం ఏంటని స్వపరీక్ష, తర్వాత రిపెంటెన్స్ ఏదైతుందో ఆ యొక్క పశ్చాత్తాపం, మారు మనస్సు కలిగిన తరువాత విశ్వాసం, నిరీక్షణను బట్టి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. రోగుల్ని స్వస్థపరచండి. నెంబర్ 2, చనిపోయిన వారిని లేపండి. స్పిరిచువల్లీ డెడ్ ఎవరైతే ఉన్నారో, ఇంకోటి ఏ వ్యక్తి కూడా ఆత్మీయంగా చనిపోకుండా శారీరకంగా చనిపోవడం. మరొకసారి, ఏ వ్యక్తి అయినా సరే మొదట ఎక్కడ చచ్చిపోతాడు? ఆత్మీయంగా చనిపోయిన తర్వాత దినములు అనగా ఏమంటాం, వృద్ధాప్యమందు మరణించుట. వృద్ధాప్యమందు అనే బైబిల్లో మనం నీతిమంతుల గురించి చూస్తాం. విత్ ఫుల్ఫిల్డ్ డేస్ అనే మాట మనం చూస్తాం. పరిపూర్ణపరచబడినటువంటి దినములు అనే మాట చూస్తాం. వృద్ధాప్యమందు అనే మాటకి అర్థం అది. సో వారు వేరు. అలా కాకుండా రోగముతో మరణించుట. సో ఒకరు స్పిరిచువల్గా మరణించకుండా, ఆత్మీయంగా మరణించకుండా శారీరకంగా మరణించారు. అకాల మరణం అంటాం కదా. సో నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి, అలాంటి ఆత్మీయంగా మరణించిన వారిని పునరుత్థాన శక్తి పొందుకోవాలి. పునరుత్థాన శక్తిని ప్రకటించి రైజ్ ద డెడ్ అనే మాట చూస్తాం. మొదటిది హీల్ ద సిక్, నెంబర్ 2 రైజ్ ద డెడ్. ఇవన్నీ ఎవరు చేయాలి? యేసు ప్రభు చేయడు. యేసు ప్రభు చేస్తాడని కాదు, ఆయన శిష్యులకు ఆజ్ఞాపించబడ్డాయి. ఈవెన్ ఆయన ఆరోహణమయ్యేటప్పుడు నమ్మి బాప్తిజం పొందిన వాని వలన ఏ సూచక్రియలు వెంబడించును అని రాస్తుంటుంది. వాటిలో ఈ 4 ఉంటాయి, మళ్ళీ వాటిలో ఈ 4 యాడ్ అవుతాయి. చూడండి ఒకసారి. నెంబర్ 2 రైజ్ ద డెడ్. స్పిరిచువల్లీ చనిపోయిన వారు, నాశనమునకు జోగుతున్నటువంటి వారు, అనేకుల డెడ్ ఏమంటామంటే చచ్చిన వారి మధ్యలో మనం సంచరిస్తున్నాం. స్పిరిచువల్లీ డెడ్. అయితే ఆ చనిపోయిన కొంతమంది దగ్గర కూర్చుంటే వీ కెన్ సెన్స్ ద డెత్. ఆ మరణాన్ని తెలుస్తుంది మనకి. ఒక జీవంతో ఉన్నవాడు ఒక స్పిరిచువల్లీ డెడ్ పర్సన్ పక్కన కొంచెంసేపు స్పెండ్ చేస్తే, ఆ మాటలు వింటే, ఆ డెడ్ వర్క్స్, డెడ్ థాట్స్, డెడ్ ఐడియాలజీ, ఆ డెడ్ మాటలు ఏవైతే బయటకు వస్తాయో తెలిసిపోతుంది. అది ఎస్ హీఈస్ డెడ్ అని, ఈ వ్యక్తి చనిపోయి ఉన్నాడు స్పిరిచువల్లీ అని. నిరీక్షణ లేనటువంటి మాటలు అవి మన చుట్టూ వినపడతా ఉంటాయి. వాటి మధ్యలో మనం నడుస్తున్నాం. గమనించండి ఒకసారి. రైజ్ ద డెడ్ అంటాడు. నెంబర్ 1 హీల్ ద సిక్, నెంబర్ 2 రైజ్ ద డెడ్. ఇంకోటి, ఇవన్నీ ఎవరికి తెలుసా? నమ్మి బాప్తిజం పొందిన నీకు నాకు చెప్పబడిన విషయాలు ఇవి. ఆత్మ ఫలాలని మనం ఫలించడంలో ఇవి చాలా ప్రధానమైనటువంటి అన్నమాట. గమనించండి ఒకసారి. తర్వాత రైజ్ ద డెడ్. తర్వాత 3వది క్లెన్స్ ద లెపర్. కుష్ఠరోగుల్ని శుద్ధులుగా మార్చండి. కుష్ఠరోగుల్ని శుద్ధి చేయండి అని చెప్పబడతా ఉంది. గమనించండి ఒకసారి. కుష్ఠరోగుల్ని శుద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఓకే, యేసు ప్రభు ఆ యొక్క శిష్యులతో చెప్పిన మాట, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి అని చెప్పినప్పుడు రోగుల్ని స్వస్థపరచండి అనే లిస్టులో దాన్ని యాడ్ చేయలేదు. సో స్పిరిచువల్ డిసీజ్కి సంబంధించిన ఆ యొక్క రెమెడీ లేకపోతే దానికి సంబంధించిన క్లెన్జింగ్ ఎలా సాధ్యమవుతుంది? బై ఓన్లీ రిపెంటెన్స్. ఓన్లీ రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, మారు మనస్సు ఇవి ఎక్కడైతే కలుగుతాయో వాటి వలన మాత్రమే మనము శుద్ధులుగా చేయగలం. కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయుడి. ఒకసారి చదవం ఒకసారి. The reason for leprosy is attributed to the misuse of horizontal relationships through improper conduct such as gossip, slander, bloodshed, and sexual immorality. The only way to cleanse the leper is by bringing them to repentance. Cleansing the leper equal to bringing to repentance. Praise the Lord. చూడండి ఒకసారి. What is the reason for the leprosy? Okay. సో మొత్తం 4 మాట్లాడిన తర్వాత దీన్ని లాస్ట్లో మాట్లాడుకుందాం. నెంబర్ 1 మొదటిది హీల్ ద సిక్ అని మాట్లాడుకున్నాం. 2 రైజ్ ద డెడ్ అని మాట్లాడు. 3వది
క్లెన్స్ ద లెపర్. నెక్స్ట్ 4వది ఏంటో తెలుసా? క్యాస్ట్ అవుట్ డీమన్స్, క్యాస్ట్ అవుట్ అన్క్లీన్ స్పిరిట్స్. అన్క్లీన్ స్పిరిట్స్ గురించి లాస్ట్ ఇయర్ కొద్దిగా మాట్లాడుకున్నాం. సో ఎక్కువ డీప్గా వెళ్ళలేదు మనం. లోపల భయం ఉందనుకోండి, దట్ ఈస్ అన్క్లీన్ స్పిరిట్. అన్ఫెయిత్ఫుల్నెస్ ఉందనుకోండి, నమ్మకత్వము లేకపోతే నమ్మక ద్రోహము అనే లైఫ్ స్టైల్ ఉందనుకోండి, వీఆర్ నాట్ లాయల్ టు అవర్ లైఫ్, వీఆర్ నాట్ లాయల్ టు అవర్ వర్డ్స్. మనము అపనమ్మకత్వమైనటువంటి జీవితం కలిగి ఉంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద అన్క్లీన్ స్పిరిట్. అది ఆ అన్క్లీన్ స్పిరిట్స్, ఒక అన్క్లీన్ స్పిరిట్ ఇంకో అన్క్లీన్ స్పిరిట్, దానికి ఇంకొక అన్క్లీన్ స్పిరిట్, ఇలా ఒకదానికోటి సపోర్ట్ చేసుకుంటూ ఒకదానికోటి హెల్ప్ చేస్తుంటాయి. యూనో, ఒక అన్క్లీన్ స్పిరిట్ వచ్చి అక్కడ ఆయుధాలు బట్టి వెళ్తే ఇంకో అన్క్లీన్ స్పిరిట్ వచ్చి ఆ ఆయుధాలను తీసుకొని అది వాడుకుంటుంది. అర్థమవుతుంది కదా? సో ఒక కింగ్డమ్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాను. సరే, దాని గురించి ఇప్పుడే నేను మాట్లాడలేదు. కానీ ఈ యొక్క భయము, అపనమ్మకత్వము, నమ్మక ద్రోహము, కొన్ని లిస్ట్ రాస్తున్నాయి. ఇవన్నీ కూడా డిస్ట్రెస్సింగ్ స్పిరిట్, కృంగదీసే ఆత్మ. జాయ్ ఆఫ్ ద లార్డ్ మనలో ఉండకుండా చేసే ఆత్మ, దేవుని అందలి ఆనందాన్ని, సంతోషాన్ని మనం చూపించలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా డిమోనిక్. లేకపోతే వీటన్నిటిని కూడా మీరు అనొచ్చు దయ్యాలు. చాలామంది అంటారు, ఈవెన్ క్రిస్టియన్ బిలీవర్స్, బెస్ట్ బిలీవర్స్, వాళ్ళు అంటారు ఇప్పట్లో కూడా దయ్యం ఉంటుందా పాస్టర్ గారు అని. ఒకసారి ఈ వచనం చదవండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథంలో ఆ యొక్క దయ్యములను వెలగొట్టడం అనే మాట అర్థం కావడానికి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సౌలు సమూయేలుతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆజ్ఞ మాట వినుట శ్రేష్టము అని చెప్పేటప్పుడు 15వ అధ్యాయం 23వ వచనం. 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. ఒక్క నిమిషం, 22వ వచనం చదువు. 22వ వచనం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, దేవుడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను, నువ్వు ఆయనకి ఏమిచ్చి ఏం చేసినా ఆయన సంతోషించాడు. ఆజ్ఞలు అనగా ఇదిగో నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ దౌ షల్ అని చెప్పి నీవు షల్ నాట్ అని కానీ డూస్ అండ్ డూ నాట్స్ ఏవైతే ఇవ్వబడ్డాయో వాటిని చేసినప్పుడు దేవుడు సంతోషించినట్లు ఇక నువ్వు దేన్ని ఆయనకి సాక్రిఫైస్ ఇవి ఏవి చేసినా కూడా, ఏమేమి ఇచ్చినా కూడా దేవుడు సంతోషించడు. దేవుని సంతోషపెట్టేది ఏంటట? ఒకడు ఆజ్ఞగా. ఇప్పుడు నోవాహు బయటికి రాగానే దాన బలి అర్పించగానే యెహోవా సువాసన ఆగ్రహించను అని ఉంటుంది. అంటే దేవుడు ఆ యొక్క బలిని బట్టి సువాసన ఆగ్రహించాడని కాదు, కానీ ఆ బలిని అర్పించే ముందు నోవాహు తన పాపములు తాను ఒప్పుకున్నాడు, తాను పశ్చాత్తాపడుతున్నాడు. ఇంత ఘోరమైనటువంటి పనిష్మెంట్లోకి రాకుండా నన్ను తప్పించావు, నేను కూడా ఘోరమైనటువంటి అదే స్వభావంలో ఉన్నాను కదా అని చెప్పి ఆ పశ్చాత్తాపడిన కారణాన్ని బట్టి ఆ పశ్చాత్తాపం యొక్క వాసన దేవునికి సువాసన ఆగ్రహించబడు, దేవునికి సువాసన లాగా ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఏమన్నా వస్తుంది అక్కడ, మరొకసారి చదవమా. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. తర్వాత తిరుగుబాటు చేయుట. ఒకటి తిరుగుబాటు చేయడం అంటే రెబాలియస్గా ఉండడం అనగా దేవుని ఆజ్ఞను తెలిసి, దేవుని వాక్యం అని తెలిసి తిరుగుబాటు చేయడం ఏదైతే ఉందో. తర్వాత సోదె చెప్పుట, డిమానిక్ వర్షిప్ లేకపోతే డిమానిక్ వర్షిప్. ఈ సోదె చెప్పుట అనేది ఆ శరీర క్రియలో ఒక భాగం. అది ఇందాక చదివిన శరీర క్రియలు అని ఉంది కదా, ఆ శరీర క్రియల లిస్ట్లో అదొక భాగం. సోదె చెప్పుట అంటే సమ్ డిమానిక్ వర్షిప్, డిమానిక్ ప్రాక్టీస్ అని అర్థం. అనగా దయ్యపు ఆరాధనకి సంబంధించిన ఒక ప్రాక్టీస్. అది ఏం చేస్తున్నాం ఇక్కడ? జస్ట్ తిరుగుబాటు చేస్తున్నాం అంతే. అనగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేయడం, మూర్ఖత అగుపరచుట. మూర్ఖతని మనం అగుపరచడం ఏదైతుందో, అనగా మూర్ఖతకి ఆపోజిట్ వర్డ్ ఏంటి?
జ్ఞానము. మూర్ఖతకి ఆపోజిట్ వర్డ్ జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానం అయితే, యెహోవా తిరుగుబాటు చేయడం మూర్ఖత కనపరచడం. ఎప్పుడైతే మూర్ఖత కనపరుస్తున్నామో మాయా విగ్రహం పెట్టుకోవడంతో సమానం. అనగా మాయా విగ్రహం అంటే డిమానిక్ అని అర్థం. ఓకే, విగ్రహారాధన వేరు, డిమానిక్ వర్షిప్ వేరు. ద లీస్ట్ సిన్ అన్నమాట. ఇక అంతకంటే ఘోరమైన పాపం ఇంకా కిందికి ఏముండదు. సరే, గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈవెన్ నిన్నటిదాకా మనం వాక్యం చూసాం. దేవుని వాక్యం అనండి ఒకసారి. దేవుని వాక్యాన్ని బట్టి, ఆ యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని నోటి మాటను బట్టి ఇశ్రాయేలు ప్రయాణం సాగిందట. దేవుని నోటి మాటను బట్టి వారి యొక్క ప్రయాణం సాగింది. ఒక్కసారి ఇది నాకు చెప్పండి ఒకసారి. దేవుని మాట వినపడుతుందా, కనపడుతుందా? దేవుని మాట వినపడుతుందా, కనపడుతుందా? కనపడుతుంది, వినపడదు. ఎట్లా కనపడుతుంది? బైబిల్ స్టడీలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది ఇది. ఎలా కనపడుతుంది? మేఘం రూపంలో కనపడుతుంది. కనపడేదేమో మేఘము. మేఘం కదిలిందా, బయలుదేరాలి. ఒకసారి చదవము ఒకసారి 9వ అధ్యాయం, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 15 నుంచి ఆఖరి దాకా. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిల్చెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములు వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. తర్వాత యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. తర్వాత అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని, ఒకవేళ సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు నిలిచిన ఎడల ఉదయమందు మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం అయిపోయారు. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఒక్కోసారి తెల్లవారుజామున మేఘం పైకి లేవనెత్తబడవచ్చు, ఒక్కోసారి మధ్యరాత్రి పైకి లేవనెత్తబడవచ్చు, ఒక్కోసారి మిట్ట మధ్యాహ్నం పైకి అంటే ఇశ్రాయేల్ మళ్ళీ ఇందులో మొత్తం ఆ వచనాలన్నింటిలో ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేయబడుతుంది? యెహోవా మాట చొప్పున, యెహోవా మాట చొప్పున అని. మాట వినపడుతుందా, కనబడుతుందా? మాట వినపడుతుందా, కనబడుతుందా? కనబడుతుంది, వినపడదు. జాగ్రత్త గమనించండి ఒకసారి. అప్పుడు యెహోవా మాట, ఇప్పుడు నాకు దేవుని మాట ఏంటి అంటే ఎలా తెలుస్తుంది? మేఘం కదిలితే కదలాలి. అంటే ఆ మేఘం మీద ఎప్పుడో మనసు ఒక కన్నేసి ఉంచాలి. అనగా మేఘం కదిలిందా, అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరాలి. మేఘం ఆగిందా, ఎవరి టెంట్ వాళ్ళు వేసుకోవాలి. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడాలి, ఎక్కడ దిగాలో అక్కడ దిగాలి. మాట చొప్పున ప్రయాణం. అయితే ఇశ్రాయేలీలు వారు ఒక 2 పాపాలు చేశారని మాట్లాడుకున్నాం. ఏంటంటే అవి? వాట్ ఈస్ ద ఫస్ట్ సిన్? మొదటి పాపం ఏంటి? కొండ దగ్గర నుంచి వెళ్ళిపోవడమే. కొండ దగ్గర నుంచి వెళ్ళిపోవడమే వాళ్ళు చేసిన పెద్ద ఫస్ట్ సిన్ అని మాట్లాడుకున్నాం. అనగా అన్ని రోజులు కొండ దగ్గర ఉండి ఎలా వెళ్ళిపోయారని మాట్లాడుకున్నాం. కొండ దగ్గర నుంచి ఇశ్రాయేల్ ఎలా వెళ్ళిపోయారట? స్కూల్ పిల్లలకి లాస్ట్ బెల్ కొట్టినప్పుడు ఎట్లా పోతారు పిల్లలు? ఆనందంతో ఎగురుకుంటూ దూకుంటూ పరిగెత్తం, చూసారా? అలా వారిపోయారట ఇశ్రాయేల్. ఇంకా ఇక్కడే ఉంటే అంటే ఆ వాక్యం చాలా బర్డెన్గా అనిపిస్తుంది వాళ్ళకి, స్కూల్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. సో అలా వెళ్ళిపోయి వాళ్ళు దూరం. ఇది ఫస్ట్ సిన్ అని రాస్తుంది. సరే, అదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ గమనించండి ఒకసారి. వాక్యమును అనుసరించడం అనేది దానికి అపోజిట్ ఏదైతే ఉందో, అనగా మాట వినకపోవడం, లేకపోతే మూర్ఖతని కనపరచడం, తిరుగుబాటు చేయడం, ఇవన్నీ డిమానిక్ థింగ్స్. అయితే ఆ డిమానిక్ థింగ్స్ అన్నీ ఇక్కడ ఒకటి దేవుని యొక్క ప్రచండ జలములు అనబడుతున్నటువంటి ఆ యొక్క ఉగ్రత, లేకపోతే దేవుని తీర్పు ఉన్నటువంటి నోవాహు గురించి మాట్లాడుకున్నాం. నోవాహు దినముల గురించి మాట్లాడుకున్నాం. 2 కుష్ఠరోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ కుష్ఠరోగం యొక్క పరిస్థితులు ఏంటంటే మాట వినకపోవడం వల్ల
హారిజాంటల్ రిలేషన్షిప్స్ అవన్నీ కూడా. క్లెన్స్ ద లెపర్ అంటే నాకు రోగం వచ్చింది నన్ను స్వస్థపరచంటే యాజకుడు వచ్చి స్వస్థపరుస్తాడు, లేకపోతే యేసుప్రభు శిష్యుడు వచ్చి చేయబట్టి ప్రార్థన చేస్తాడు. స్వస్థత కలగడం మాత్రమే కాదు. క్లెన్సింగ్ ద లెపర్ ఈజ్ నథింగ్ బట్ బ్రింగింగ్ దట్ పర్సన్ టు ద రిపెంటెన్స్. దేవుని వాక్యమును నమ్మి వాక్యమును తగినట్టుగా జీవించే ఆ రిపెంటెన్స్ దగ్గరికి నడిపించడం. గమనించండి ఒకసారి, ఆ కుష్ఠ రోగానికి కారణం ఏంటి? హారిజాంటల్ రిలేషన్షిప్స్లో సమస్యలు. ఓకే, ఒకసారి మీకు గలతీ పత్రికలో 5:19 ఉన్నటువంటి ఆ యొక్క మాటల్లో ఒకసారి జ్ఞాపకం. ఇవన్నీ ఒకే విషయాన్ని మాట్లాడుతున్నాయని చెప్పడం కోసం ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. గలతీ పత్రిక 5:19 4 కేటగిరీస్ ఉన్నాయి అక్కడ. ఆ 4 కేటగిరీస్లో కామన్ పాయింట్ ఏందో తెలుసా? డిస్హానర్, అగౌరవపరచడము, లేకపోతే ఒకసారి అది పెట్టాము, ఒకసారి లాస్ట్లో ఉంటుంది చూడు. ఆ లిస్ట్లో ఏదైతే గలతీ పత్రిక 5:19-20 దాకా రాసిందో, గలతీ పత్రిక 5 శరీర క్రియలేవనగా అనుంది కదా. ఆ లిస్ట్లో మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ డిస్హానరింగ్ ద బాడీ, శరీరాన్ని అగౌరవపరచడం. మీరు మీ సొత్తు గారు, వెలపెట్టి కొనబడిన వారు, పరిశుద్ధాత్ముడు మీ యొక్క దేహంలో నివసిస్తున్నాడు. దీన్ని డిస్హానర్ చేయడం కోసం డిస్హానర్ చేసే ఏరియాస్ ఉంటాయి. డిస్హానర్ చేసే ఏరియాస్, ఆ మాటలు మీరు చదివేటప్పుడు కాముకత్వము, వ్యభిచారము, జారత్వం అనే మాటలు మీరు చదువుతారు. తర్వాత నెక్స్ట్ రెండోది డిస్హానరింగ్ గాడ్. ఇక్కడ మనం అవి చూస్తాం. మాట వినకపోవడము, లేకపోతే మూర్ఖతని అగపరచడము, మాయా విగ్రహం పెట్టుకోవడము, ఇవన్నీ చూస్తాం మనం. చదవం ఒకసారి. విగ్రహారాధన, అభిచారము, మొదటి నుంచి 19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. విగ్రహారాధన, అభిచారము. ఇది సెకండ్ కేటగిరీ. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఓకే, ఇది థర్డ్ కేటగిరీ. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, మరొకసారి స్లైడ్ చూడండి ఒకసారి. డిసానరింగ్ వన్స్ ఫెలో, డిసానరింగ్ తోటి సహోదరులను లేకపోతే తోటి వారిని అగౌరవపరచడం. గమనించండి ఒకసారి. అగౌరవపరచడం అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అనే మాటని బ్రేక్ చేయడం అని అర్థం. వీటన్నిటిలో కామన్ పాయింట్ అది. తర్వాత చదువుదాం ఒకసారి. ఇప్పుడు చదువు 19వ. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు. ఓకే, తర్వాత ల్యాక్ ఆఫ్ పర్సనల్ రెస్పెక్ట్ అనే మాట చూస్తాం లాస్ట్ది. అల్లరితో కూడిన ఆటపాటలు. ఓకే, ఈ అసూయ, మత్తత, మత్సరం ఏదైతుందో ఇవన్నీ లోపల ఉంటాయి. పర్సనల్గా మనల్ని మనం హానర్ చేసుకోకపోవడం, పర్సనల్ రెస్పెక్ట్ లేకపోవడం అని అర్థం. సో 4 కామన్ పాయింట్ ఏంటంటే డిస్హానర్. ఓకే, సో ఫైనలీ ఈ డిస్హానర్ లేకపోతే కుష్ఠరోగము, లేకపోతే ఆ యొక్క నోవాహు జలప్రళయము, అవన్నీ కలిగిన జీవితాల్లో ఆత్మఫలం ఫలించాలి. ఏం ఫలించాలి? సో ఫైనల్గా ఒక 2 మాటలతో 2 వర్డ్స్ చెప్పేసి నేను ముగిస్తాను. ఈరోజుకి మనము ఇంకా ఫౌండేషన్ దగ్గరే ఉన్నా. వి నీడ్ టు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఆత్మ ఫలము దగ్గరికి వెళ్ళడానికి ముందే ఊరికనే ఫలం డైరెక్ట్గా రాదు. రాత్రికి రాత్రే ఫ్రూట్ వచ్చేది. ఏ గ్రౌండ్లో ఉన్నాం, ఎలాంటి గ్రౌండ్ నుంచి దేవుడు తన ఆత్మని పంపిస్తున్నాడు, ఆత్మ నింపుదల. శాపమునకు లోనైనటువంటి అన్యజనుల మధ్యలోనికి అబ్రహాం పొందిన ఆశీర్వచనం పొందాలంటే దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తున్నాడు టు లివ్ అకార్డెన్స్, లేకపోతే దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించడం కోసం మనకి సహాయం చేస్తున్నాడు. యూనో, ఒక 2 వర్డ్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒకటి గిమ్మలుత్ కసదిం అనండి ఒకసారి. అది పెట్టండి ఒకసారి. నేను మాట్లాడేదానికన్నా మీరు చూసి చదువుకుంటే బాగుంటుంది.
అది కాదు, దాని తర్వాతది. ఓకే, ఆత్మఫలం ఏమనగా ఏమన్నది ఫస్ట్ గట్టిగానండి? ప్రేమ. ప్రేమ అంటే ఇది కూడా కాదు, సరే ఉండండిలే. ప్రేమ అంటే యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఆర్ లవింగ్ కైండ్నెస్ అని అర్థం. లవింగ్ కైండ్నెస్, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అని అర్థం. యాక్చువల్గా లవ్ అంటే లవ్ ఇన్ యాక్షన్ అనగా ప్రేమ. ప్రేమ అనే ఒక్క పదం చదువుకుంటూ వెళ్ళిపోవడానికి ఆత్మఫలం ఏదనగా అంటే అదొక కంఠస్థ వాక్యం కోసం మనకి చెప్పలేదు అక్కడ. కంఠస్థ వాక్యమో క్విజ్ కోసం మనకు చెప్పిన మాట కాదు. ప్రేమ అనగానే పరిగెత్తుకుంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతి, దయాళుత్వం అట్లా చెప్పుకోవడానికి కాదు. అది ప్రేమ అంటే యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ లేకపోతే లవింగ్ కైండ్నెస్ అని అర్థం. ఎక్కడ ఈ లవింగ్ కైండ్నెస్ పనిచేస్తుంది? ఓకే, దీన్నే హీబ్రూ భాషలో గిమలుత్ కసదీం అంటాం. గిమెలుత్ కసదీం అనే మాటకి లవింగ్ కైండ్నెస్ అని అర్థం. ఓకే, ఆ గిమెలుత్ కసదీం అనే ఆ వర్డ్ మొత్తం యొక్క వాల్యూ, తోరా వర్డ్ యొక్క వాల్యూ రెండు కూడా ఒకటే. ఎంత వాల్యూ? ఎంత? 611, 611. ఈ 611 అనే తోరా అంటే 611, గిమలుత్ కసదీం అంటే కూడా 611. చూడండి ఒకసారి, దీన్నే తోరా ఈజ్ నథింగ్ బట్. అందుకనే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనే ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతయు ఎలా నెరవేర్చబడిందంటే ఇది పద్ధతి ఇలాగనమాట. దేవుని వాక్యం యొక్క ఉద్దేశాన్ని ఇంకా మనం అర్థం చేసుకోకపోతే లేకపోతే దాని గ్రహింపులోకి వెళ్ళకపోతే మనం ఇప్పటికి కూడా ఆత్మఫలము అనే పదాన్ని కేవలం వింటాం అంతే. దాని గురించి జ్ఞానంతో కూడినటువంటి ప్రత్యక్షతని కలిగి ఉన్నప్పుడే మనం ఆ ఫలించడం చేయగలం. గిమలుత్ కసదీం ఇస్ నథింగ్ బట్ యాక్టివిటీస్ అని అర్థం, కైండ్నెస్ అని అర్థం. దీని గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి, గిమలుత్ కసదీం ఇస్ నథింగ్ బట్ ద లవ్. ప్రేమ అనే మాటకి మొదట దేవుడు మన నుంచి కోరుకునే మొదటి యాక్షన్ అది, మొదటి ఆత్మ ఫలం అది. ద రిజల్టింగ్ యాక్ట్, రిజల్టింగ్ డీడ్ అంటాం. అనగా మన నుంచి కోరుకునే క్రియ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, గిమలుత్ కసదీం ఎక్కడ అంటే సినాత్ ఖినాం అనండి ఒకసారి. ఓకే, రెండవ పదం ఇది, సినాత్ ఖినాం అనండి ఒకసారి. సినాత్ ఖినాం అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? బేస్లెస్ హేట్రెడ్. హేట్రెడ్ వితౌట్ ఎనీ జస్టిస్. న్యాయము, కారణము, ఎలాంటి ఆధారం లేకుండా కొంతమందిని ద్వేషిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనం ద్వేషిస్తాం. ఆ ద్వేషించడం కలిగినటువంటి ప్రపంచంలో ఆ సినాత్ ఖినాం వల్ల, బేస్లెస్ హేట్రెడ్ వల్ల కుష్ఠరోగం వచ్చింది. నోవాహు దినములలో అదే పరిస్థితి ఉండేది ఈ భూమి మీద. అలాంటి రోజుల మధ్యలో దేవుడు తన పావురాన్ని బయటికి పంపించినట్టుగా ఆరిన నేల, ఈసారి ఆరిన నేల ఎలాంటి నేల అంటే పావురము అనగా పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించే నేల కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ఫలాలు కావాలని అంటే క్రీస్తు యేసునందు మనం మరణించి తిరిగి లేచాము అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క నీ మీద నా మీద పడవలసినటువంటి దేవుని యొక్క జడ్జిమెంట్, తీర్పు క్రీస్తు మీద పడి మనము మరణించాము, ఇప్పుడు తిరిగి లేచాం. పరిశుద్ధాత్ముడు వచ్చి రోజు చూసి వెళ్తున్నాడు. నీళ్ళు ఆరిపోయాయా లేదా? ఆ యొక్క జడ్జ్మెంట్ నుంచి బయటకు వచ్చి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాద జీవితంలోకి రావడానికి సరిపడిన ఆ పునరుత్థాన శక్తిని పొందుకున్నామా లేదా? మనము తిరిగి క్రీస్తు మరణమునకు లోనైన మనలో క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మనలో నివసించి మనల్ని పునరుత్థానం చెందిస్తున్నాడు. ఆరిన నీళ్లు కనపడుతున్నాయా లేదా అని దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచబడదాం ఒకసారి. ప్రార్థన పూర్వకంగా ఈరోజు మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ రోజు ఇశ్రాయేలుకి వాక్యము కనబడింది. ఈరోజు కూడా మనకి వాక్యము వినపడుతుందా, కనపడుతుందా అంటే ఏం చెప్తాం? సంఘం లోపలికి లేకపోతే కాంగ్రిగేషన్ లోపలికి వచ్చిన తర్వాత అందరం ఒక దిక్కు తిరిగి కూర్చుంటాం. ఇక్కడ కూర్చున్నా, అక్కడ కూర్చున్నా అందరం ఒక దిక్కు తిరిగి కూర్చుంటాం.
ఇశ్రాయేలీలు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం సెంటర్లో ఉంటే దాని చుట్టూ వాళ్ళందరూ కూడా మందిరం తట్టు మందసం తట్టు తిరిగారు. అలా కాకుండా రివర్స్లో ఉంటే బిలాము ఈ మాట అనేవాడు కాదు. యాకోబు నీ గుడారములు ఎంత రమ్యమో అనే పదం వాడేవాడు కాదు. వాళ్ళందరూ కూడా ఎవరి గుడారాల్లో వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ కూడా ఒక గుడారంలో ఉన్నట్టున్నారట. సో ఇప్పుడు కూడా వాక్యం కనపడతా ఉంది, ఇప్పుడు కూడా వాక్యం వినపడతా ఉంది. ఒక ఆర్డర్, ఒక క్రమం కనపడతా ఉంది మనకి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించి ఒక్కసారి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క డిస్హానర్, దేవుని వాక్యానికి, దేవుని సంగతులకి, దేవుని ఉద్దేశాలకి, దేవుని చిత్తానికి విరోధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ, అంతేకాదు మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించండి. ఏ విషయంలో సమర్పించాలి, ఏ విషయంలో అంటే నిజంగా నేను తగలబెట్టుకోమని చెప్పట్లేదు. దేవుని చిత్తమేదో ఎరగటకు, ఆయన చిత్త ప్రకారం నడవడం కోసం, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించడం కోసం మనస్సు మారి రూపాంతరం పొందడం అనేది దేవుడు మన నుంచి కోరుకునే సజీవ యాగము. ఆ యాగముగా ఉండడం కోసం ఏ మాటలైతే మనం విన్నామో, ఆత్మఫలం మనలో ఫలించినట్లుగా లవింగ్ కైండ్నెస్, యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, ఆ యొక్క గిమ్మలు కసదీం అనే ఆ యొక్క వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మేలు చేయడం, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని, ఎలాంటి లాభాన్ని, ఎలాంటి విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా, నేమ్ని, ఫేమ్ని ఎక్స్పెక్ట్ చేయకుండా, లాభాన్ని, ప్రతిఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేసేటటువంటి సేవ, మనం చేసే పని ఏదైతుందో అది ప్రేమతో చేసే పని, దాన్నే లవింగ్ కైండ్నెస్ అంటాం. అలాంటిది మనలో ఫలింపజేసేది పరిశుద్ధాత్ముడు. కానీ ఇంకా బేస్లెస్ హేట్రెడ్, లేకపోతే సినాత్ కిరామ్, లేకపోతే ఆ యొక్క మనలో ఉన్న శరీర క్రియలు డిసానరింగ్ ఏదైతే ఉందో, మన బాడీని డిసానర్ చేసుకోవడం, మన దేవుని డిసానర్ చేయడం, దేవుని సంగతి మందిరాన్ని డిసానర్ చేయడం, లేదా పర్సనల్గా మన మీద మనకి రెస్పెక్ట్ లేకపోవడం, ఇవన్నీ మనలో ఉన్నంతసేపు ఇంకా మనము ఇంకొక 7 రోజులు ఆగి, అనగా నూతన జీవం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నూతన పరచబడ్డ అనే అంశం అనగా 7 days వెయిట్ చేయాలి. మళ్ళీ 8వ రోజున నూతన పరచబడుతుంది వారము. ప్రార్థన. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఉదయకాలం నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ మాటలు మీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం పట్ల అవగాహన కల్పించినందుకు మీకు వందనాలు. గ్రహించడానికి మనసునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కార్యములను బట్టి స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న ఇదిగో మీ యొక్క చిత్తము ఎలాంటిదో మేము గ్రహించున్నట్లు మా మనసును తెరవండి, మా ఆలోచనలు తెరవండి, మా కన్నులు తెరవండి. గురుడితనము చేత నింపబడినటువంటి ఇదిగో నాయన మీకు వందనాలు. మా సెల్ఫ్ సెంట్రాలిటీ, ఇదిగో నేను అనే ఆ యొక్క మనస్తత్వం నుంచి నేను బయటికి రావడానికి ఎదురు మా కన్నులు తెరిచినందుకు మీకు వందనాలు. ఆత్మఫలము గురించి మాకు ప్రత్యేకంగా బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు మాత్రమే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. విన్న వాక్యం మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నేను ప్రభువా, క్రీస్తు శిష్యులకు ఆజ్ఞాపించబడిన 4 ఆజ్ఞలు మా వ్యక్తిగత జీవితాల్లో నెరవేరునుగాక. ఎక్కడైతే మృతతుల్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇదిగో డెడ్ లైఫ్, డెడ్ థాట్స్ ఉన్నాయో, యేసు నామమున ఇప్పుడే పునరుత్థాన శక్తి వారిని ఆవరించునుగాక. పునరుత్థాన శక్తి చేత ఇదిగో లేపబడుదురుగాక. దేవా, మీకు వందనాలు. రోగముల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రోగానికి సంబంధించిన ప్రతి శాపం నుంచి ఇదిగో క్రీస్తు యేసు రక్తమును బట్టి ఇదిగో మేము ప్రవచిస్తున్నాం. స్వస్థత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఇదిగో ప్రతి విధమైన అన్క్లీన్ స్పిరిట్ యేసు నామమున ఇప్పుడే ఇదిగో మీ శరీరాన్ని, ఇదిగో క్రీస్తు సంఘమును శరీరాన్ని ఇప్పుడే విడిచి వెళ్ళునుగాక. ప్రతి శరీరము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ నివాస స్థలమై ఉండగా, పరిశుద్ధాత్మ యొక్క ప్రాపర్టీ అయి ఉండగా, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నివసించే స్థలాలుగా ప్రతి శరీరము నింపబడును గాక, ప్రతి శరీరం మార్చబడును గాక, ప్రతి రోగము అందులోంచి గద్దించబడి బయటికి వెళ్ళిపోవును గాక. సంపూర్ణ స్వస్థత మీ బిడ్డలకు కలుగును గాక. ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు ప్రార్థన చేస్తూ
నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున సంఘమును సమాజమును మీ యొక్క సన్నిధిలో ఎత్తిపడుతూ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.